హలో ఎవ్రీవన్, నా పేరు మౌనిక. వెల్కమ్ టు మై కిచెన్. హాఫ్ డే స్కూల్ లంచ్ బాక్స్ రెసిపీ సిరీస్లో ఈరోజు డే 10. ఈరోజు పాప కోసం బాక్స్లో బ్రెడ్ ఆమ్లెట్ చేసిచ్చాను. అదే ఎలా చేశానో, ఎన్ని తట్టాలు పడ్డానో చూడండి. ముందుగా ఒక బౌల్లో 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, రుచికి సరిపడా సాల్ట్, కొంచెం పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, కొత్తిమీర, కరివేపాకుని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. అలాగే కొద్దిగా లవంగా పౌడర్ వేసి మంచిగా కలుపుకొని, కొంచెం ఆయిల్ వేసి మరొకసారి మంచిగా కలుపుకోండి. దీనివల్ల ఎగ్స్ వేసిన తొందరగా మిక్స్ అయిపోతుంది. ఇక్కడ నేను 3 ఎగ్స్ యూజ్ చేస్తున్నాను. ఎగ్స్ వేసిన తర్వాత మంచిగా బీట్ చేసుకోవాలి. మనం ఆయిల్ వేసాం కాబట్టి అంత తొందరగా మిక్స్ అయిపోతుంది మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ. ఈ బ్రెడ్ ఆమ్లెట్ని ఒక రకంగా చేయలేను, ఎన్ని రకాలు చేశానో చూడండి. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగా వచ్చింది. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన పెనం పెట్టుకొని, ఆ పెనం పైన ఆయిల్ వేయకుండా నేను నెయ్యి వేస్తున్నాను. మీకు వీలైతే ఆయిల్ కానీ లేకుంటే బటర్ని కానీ వేసి మంచిగా ఇలా పెనం మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత బ్రెడ్ని 2 వైపులా మంచిగా కాల్చుకోవాలి. కొంచెం బ్రెడ్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు. ఒకవేళ మీకు అలా నచ్చకపోతే తొందరగా తీసేయచ్చు. నాకు ఇలానే ఇష్టం కాబట్టి నేను ఇలా చేశాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక పెనం పెట్టుకొని ఆమ్లెట్కి సరిపడా ఆయిల్ వేసి, ఇలా ఆయిల్ వేయగానే బ్రెడ్ని వేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా వేసిన తర్వాత దాన్ని టర్న్ చేసి ఫోల్డ్ చేసుకొని బాక్స్లో పెట్టేసుకోవడమే. కానీ ఆ ఫోల్డ్ చేసే విధానం నాకు రాలేదు, ఎందుకంటే ఆ బౌల్, మనం ఆమ్లెట్ వేసుకున్న బౌల్ చిన్నగా అయింది కాబట్టి అది కొంచెం ఫోల్డ్ చేయడానికి రాలేదు. తర్వాత నేను ఫోల్డ్ చేసి బాక్స్లో పెట్టించేసాను. ఇప్పుడు మరో విధంగా మరొక ఆమ్లెట్ వేసుకొని బ్రెడ్ని ఇలా హాఫ్గా కట్ చేసి, ఆమ్లెట్ని కూడా హాఫ్గా కట్ చేసి ఫోల్డ్ చేసి అలా కూడా పెట్టించాను, ఎందుకంటే ఈజీగా తినడానికి వీలుగా ఉంటుందని. ఇప్పుడు మొదట వేసిన బ్రెడ్ని కూడా హాఫ్గా కట్ చేసి ఇచ్చాను. అలా కట్ చేసి ఆల్రెడీ బాక్స్లో పెట్టాం కదా, ఇది కూడా కట్ చేయడం ఎందుకని ఇలా హాఫ్గా ముందుగానే బ్రెడ్స్ని కట్ చేసి వేశాను. ఇలా ఒకదానిపైన ఒకటి పెట్టి ఇలా ఒక టైపు ముందు వేసిన 2 మా పాప కోసం బాక్స్ కట్టించేసాను. 2 తనకు ఎక్కువగానే, కాకపోతే వాళ్ళ ఫ్రెండ్స్కి షేర్ చేస్తున్నాను ఉద్దేశంతో 2 పెట్టించాను. ఇప్పుడు మా వారి కోసం అందులో ఆనియన్స్ వేసి వీడియోలో చూపించిన విధంగా పెట్టేశాను. మా పాపకి ఆమ్లెట్లో ప్లెయిన్గా ఉండాలి, ఆనియన్స్ కానీ టమాటాస్ కానీ అస్సలు ఇష్టం ఉండదు. మా వారికి మాత్రం ఆనియన్స్ ఉంటేనే ఇష్టం, టమాటాలు ఇష్టం ఉండదు. వీడియోలో చూపించిన విధంగా ఇలా 2 బ్రెడ్స్తోని ఆమ్లెట్ వేశాను. అంతే, టేస్టీ టేస్టీ బ్రెడ్ ఆమ్లెట్ రెడీ. చూడండి ఎన్ని తంటాలు పడ్డానో. మీకు నచ్చిందా? నచ్చితే సబ్స్క్రైబ్.